నా పేరు సాయి కిరణ్. నేను ఇక్కడ కాటపల్లి గ్రామం. అది ఇది ఫస్ట్ నుంచి అయినా మాకు ఆల్రెడీ అప్పటికే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. బాంబుల కంపెనీ అప్పటికి రెడ్ జోన్ మాకు ఇచ్చేసారు. ఈ ఇక్కడ ఉన్న పంట భూములన్నీ అలా ఇండస్ట్రీ కిందకి మారిపోతుంది అని చెప్పి మాకు ముందే ఒక సూచన ఏర్పడింది. అయినా సరే మేము సరే ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఆల్రెడీ ఇంతకుముందు పెద్ద కందుకూరులో ఉంది కాబట్టి దాని గురించి మేము ఇది దాని అడాప్టివ్ కంపెనీ కాబట్టి మేము సరే ఒప్పుకున్నాము. అయిపోయింది, ఎక్స్ప్లోజివ్ కంపెనీ స్టార్ట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఈ 2-3 సంవత్సరాల నుంచి ఈ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇది ఇక్కడ భూమి అంటే అమ్మడం జరిగింది. వాళ్ళు ఎక్కడో మార్వాడి వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ అప్పుడు నడుస్తుంది కాబట్టి భూమి కొనుక్కోవడం జరిగింది. అది మామూలుగా మనం రెగ్యులర్గా అప్పటి నుంచి హైదరాబాద్లో వచ్చి ఇక్కడ మన దగ్గర రియల్ ఎస్టేట్ ఉండడం వల్ల భూములు కొనుక్కుంటున్నారు. మేము అదే పరిస్థితిలో మేము భూములు అమ్మడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళం ఏదో మాకు అవసరాల నిమిత్తం భూములు అమ్ముకోవడం జరిగింది. కానీ వాళ్ళు మాకు తెలియకుండా ఎలాంటి మా గ్రామ ప్రజలకు చెప్పకుండా ఇట్లా సెక్రటరీ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ టైర్ల కంపెనీ అనేది స్టార్ట్ చేసారు. దానివల్ల అది ఫస్ట్ టైర్ల కంపెనీ అంటే మామూలు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకున్నాం. మామూలుగా వాళ్ళు చెప్పే విధానంలో మనం కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కానీ మాకు టోటల్గా కంపెనీ పూర్తి అయ్యి మొత్తం ఈ పైపులు ఇవన్నీ అటాచ్ చేసి డ్రమ్స్ అటాచ్ చేసే వరకు ఇది రీసైక్లింగ్ కంపెనీ అని మాకు ఎట్టి పరిస్థితులు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. ఆల్మోస్ట్ మాకు అది ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీరు గ్రామం అంతా ఒకటై ఒకవేళ వీడిని రాకుండా చేస్తే ఎందుకు వాడు వస్తాడు? అసలు మా గ్రామం అంతా ఆల్రెడీ ఏకమైనాం. ఇక్కడికి వచ్చినాం, ధర్నాలు చుట్టుపక్కల భూముల వాళ్ళం కూడా అందరం వచ్చి అడిగినాం. తర్వాత పర్మిషన్ దగ్గరికి పొల్యూషన్ బోర్డులోకి వెళ్ళినాము, ఎమ్మెల్యే గారికి వెళ్ళినాము, మామూలు స్థానికంగా వాళ్ళంతా ముందు ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏదో ఒకటి అప్పటి మందం సరే మేము చూసుకుంటాం వెళ్ళండి ఇక్కడ నుంచి సరే అది నడుస్తుంది అని చెప్పారు. అది అంతటితో పాటు ఈ కంపెనీ అతను ఎవరో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి సంబంధించిన రిలేషన్ అని చెప్పి ఇతను అప్రోచ్ అయ్యిండు. ఈయన అప్రోచ్ అయ్యిండు. ఈ అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఆల్రెడీ రాజకీయ బలగంతో ఆయన ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ చేసుకునేది చాలా తొందర. ఇది ఆల్మోస్ట్ 1.5 year పడితే ఆల్మోస్ట్ 6 months లో కంపెనీ స్టార్ట్ అయింది, నడుస్తుంది. అది కూడా ఇప్పుడు ఆయన బలగంతో ఈయన స్టార్ట్ చేసింది కంపెనీ. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఎంతసేపు అయినా మన మీద సేమ్ రీసైక్లింగ్ సేమ్ ప్రాజెక్టులు. సో ఇప్పుడు ఆయన బలగంతో ఈయన కంపెనీ స్టార్ట్ చేసి మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా యువత కానీ గ్రామ ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళ మీద దౌర్జన్యానికి ఇవ్వబడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేయట్లేరు. వాళ్ళ పైన అధికారుల నుంచి మనకి ఏమంటే ఫోన్లు తెప్పించాడు, ఫోన్లు కొట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి నీకేం అవసరం అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. సో అలా అని మనం ఎవరైనా ఎంతమంది ఉన్నా వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన అధికారులు మన ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ ముందే వాళ్ళే మనం బెదిరించడం జరుగుతుంది. అప్పుడు మనం ఏదైనా ఎప్పటికో సరే అది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఇప్పుడు అనుకుంటే ఆగదా? ఎంత 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇక్కడ సీజ్ అవుతుంది. కలెక్టర్ ఒక ఆదేశం ఇస్తే కలెక్టర్ 2 నిమిషాల్లో దీన్ని సీజ్ చేసేస్తాడు. తర్వాత పరిస్థితి అది పొల్యూషన్ కంట్రోల్ తర్వాత అది ఏమేమి ఇన్ఫర్మేషన్ దానికి ఏమి పర్మిషన్ వాళ్ళు తెలుసుకున్న తర్వాత అది ఓపెన్ చేస్తారు. అప్పుడు ఒక 5 నిమిషాలు ఆపడానికి కూడా ఇప్పటివరకు దీన్ని ఆపడం జరగట్లేదు. అది ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. ఈ తాళ్ళకే ఇక్కడ కాటపల్లి గ్రామస్తులు ఉన్నారు. ఒక 20-25 మంది గౌడ కుల వృత్తులు ఉన్నారు. వాళ్ళు తాళ్ళు ఎక్కడానికి కూడా భయపడుతున్నారు. అదే పంట పొలాలు చూడండి, మీరే చూడండి, ఇక్కడ అన్ని కంచెలుగా వదిలిపెట్టారు. ఒకప్పుడు ఈ పత్తి చేనులు ఈ వరి చేనులు వేసి ఇప్పుడు ఆ కూలీలు కూడా ఇప్పటికీ ఏదో ఇప్పుడు అలా బతుకుతారు కోసం ఇలా ఇంటికాడు ఉంటే మాకు వెళ్ళదు అన్నట్టు 10 మంది 20 మంది వచ్చారు. కానీ మామూలు అసలు రావడానికి కూడా ఆలోచిస్తారు. అక్కడికి వెళ్తే మేము పొద్దున్న దాకా తినలేము, తిన్నా కూడా అది తిన్నది కూడా బయటికి కక్కేలా ఉన్న మా పరిస్థితి అంతా ఆగమవుతుందని చెప్పి వాళ్ళు అసలు కూలీలు వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ఇంకో అతను ఇప్పుడు ఆమె మాట్లాడింది కదా, వాళ్ళ హస్బెండ్ మొన్న వాళ్ళ కూడలు చనిపోయిందా ఇల్లు వదిలిపెట్టాలంటారు కదా మన తెలంగాణ, అలా ఇల్లు వదిలిపెట్టి ఇప్పుడు బాయికాడు ఉంటే ఇప్పుడు ఆ ముసలాయనకు చాతన అవుతుంది. ఈ 15 రోజుల నుంచి వాళ్ళకు ఈ స్మెల్కి అసలు ఆయనకు ఊపిరితిత్తులు ఆడట్లేదు ఆయనకు. అలాంటి పరిస్థితి ఉంది. తీస్తలేడుగా తర్వాత తీసుకొని మీరే దీన్ని సార్ మీరే మాకు మీరే సపోర్ట్గా ఉండి ఈ కంపెనీ ఎంత తొందరగా క్లోజ్ చేస్తే ఎమ్మెల్యేతో మాట్లాడినా అంతా మేము రెడీగా ఉంటాం. అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసి మేము అందరం ఏకమయ్యి మేము సపోర్ట్ ఉంటాం సార్. ఏమనుకున్నా అంటే ఊరంతా తీడు ఉంటుందేమో ఇవ్వాలని నేను అనుకున్నా. ఇప్పుడు వాడు ఎందుకు తీయడు డోరు? వాడిని మొత్తం పగలగొట్టాలి మనం, దాన్ని రిస్క్ చేయాలి, తప్పదు కదా. ఎమ్మెల్యే చెప్పినా కానీ కాలేదు కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు పోయినా కానీ మన మీద కేసులు పెడుతున్నారు ఉద్దేశం మీద కొంతమంది రాలేకపోతున్నారు. అవసరమైతే ఒక టెంట్ వేసి రిలే దీక్షలు అట్లాంటిది ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే చేయాలా? చేయకపోతే ఎట్లా అవుతుంది? వాళ్ళు అట్లనే బెదిరిస్తూనే ఉంటారు. మీ పేరు బ్రదర్? నా పేరు విజయ్ సార్. ఇప్పుడు ఈ పొగ ఎంత దాకా వస్తుంది వాసన? దగ్గర ఒక 5 kilometers వాకుతుంది. 5 kilometers. కాటేపల్లి పక్కన చాడ, కాటపల్లి, ముత్రేగూడెం, ఇక్కడ మూటకొండూరు వస్తుంది, ఒకటి కమ్మగూడెం, ముసాలపల్లి, ఈ విలేజ్ మొత్తం వాకుతుంది సార్. ఓనర్ని ఎప్పుడన్నా మీరు కలిసిరా? లేదు సార్, ఇంతవరకు ఆయన కలవాడు. మాకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని సీసీ కెమెరాలో చూసి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తూ అది అని చెప్పి మాట్లాడిండు. అంటే మేము ఇట్లా ఏం అబ్జెక్షన్ చేయకుండా ఇక్కడ కనీసం ఇక్కడ బైక్ వేసుకొని వస్తాయి ఇట్లా ఎందుకు వచ్చినావు అది అని చెప్పి మాట్లాడుతున్నారు సార్.